శ్రీ వాసవి కన్యకా దేవి పురాణం 27వ చివరి భాగం 5-6-20 17వ అధ్యాయం సప్తదశాధ్యాయం. వైశ్యశ్రేష్ఠులు గురువైన భాస్కరాచార్యుడికి నమస్కరించి మా వైశ్య వివాహానికి సంబంధించి ఆచార లక్షణాలు ఏమిటో చెప్పండి అని అడిగి భాస్కరాచార్యుడు సంతోషించి శిష్యులైన వైశ్యులను బాలవైశ్యులను చూసి, బాలకుమార, మీ పూర్వుల చేత వివాహ క్రతువు ఎలా చెయ్యబడింది దాని సర్వం చెబుతా, అలా చెయ్యాలి. పూర్వం బ్రహ్మ ఋషుల చేత వేదోక్త విధిననుసరి చెప్పబడినట్లు పంచాహ్నికంగా వివాహ క్రతువు చెయ్యాలి. ఆ తర్వాత వైశ్యవర్ణం ఆచరింపాల్సిన కొన్ని విశిష్ట ఆచారాలను సావధానంగా చెప్తా భాస్కరాచార్యుడు వైశ్యుల వివాహ విధానాన్ని వివరించ, శిష్యవరులారా, కైలాసవాసులై ఉన్న మీ పూర్వ వైశ్యుడు స్వకుల కన్యక యొక్క వివాహ విధానాన్ని గురించి ఆలోచించ, ఈ వివాహ విధిని అనుసరించే వైశ్య వర్ణంలో వివాహాలు చెయ్యబడ. ఇంద్రుడి, అగ్ని, వరుణ, కుబేర, చంద్రుని స్తంభ రూపాలుగా ప్రతిష్ఠించి అప్రోడి స్తంభంతో మంటపం ఏర్పడి ఆ మంటప వేదికపై తూర్పు ముఖంగా ఈ శుభకార్యం చేయండి. ఏదోక్త రకమైన సూత్రకారుడు చెప్పిన విధానాన్ని అనుసరించి వైశ్యులు కూడా 5 రోజులు వివాహ క్రతువులు జరపాలి. అప్పుడు వైశ్యులకు వివాహ కార్యక్రమాలతో పాటు ఆచరించాల్సిన విశేష కార్యక్రమాలు చెప్తా విను. మొదటి రోజున గంగా పూజ, తర్వాత ప్రాతకాలంలో వైశ్య ఔపోస అగ్నిక, రెండవ రోజున సకల పాప హరిహారాన్ని సమస్త దేవత యథాశక్తితో పూజ, ఆ పైన వధూవరుల భోగ భాగ్యాభివృద్ధికి గ్రామం వెలుపల మంగళవాద్యాలతో 2 కలశాలతో 32 పసుపు ముద్దలను ఉంచి కలశాలను వేరువేరుగా పూజించాలి. 3వ రోజున వైశ్యోత్తముల చేత గోత్ర పూజ చేయించాలి. 4వ రోజు వధూవరు రాత్రి తొలిజామున కామధేనువు పూజ చేయ. వైశ్యుల ప్రధాన వృత్తులలో గోపరిపాలనం 1, గోమఠాలను నెలకొని గోపోషకులై గోమఠుల వల్లే కోమఠులు అనే పేరు పొందిన వైశ్యుల కామధేనువు తది అయి విలసిద్ద కైలాసం నుండి భూలోకానికి మహాప్రస్థానం కావించిన నీ పూర్వ గోగర్భ ప్రదేశంలో కొంతకాలం నివసించి గోకర్ణ క్షేత్రం ద్వారా భూమికి వచ్చి వారు సర్వదేవతా స్వరూపిణి అయి కామధేను ఘృత, క్షీర, పంచదార, నారికేళ ఫలాలతో గేలకులతో వరిపిండి నైవేద్యం పెట్టి దాన్నే ప్రసాదంగా తీసుకోవాలి. కనుక వివాహ సమయంలో వధూవరు కామధేనువు ఆ విధంగానే నైవేద్యం ఇవ్వాలి. ఓడలలో విదేశ వ్యాపారం చేయటం సుప్రసిద్ధులు. అందువల్ల ఓడ వైశ్యులకు పూజని. కనుక వివాహంలో 5వ రోజు నౌకా సమర్చనం చెయ్య, నౌక పూజ. 6వ రోజు పంచప్రోణి స్తంభాలతో విరాజిల్లే కళ్యాణ వేదిక మధ్యంలో పరాశక్తి స్వరూపిణి అయి వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి కలశాన్ని స్థాపించి 7వ రోజు నందీశ్వర అర్చనం చెయ్యి. తర్వాత గురువు ఆజ్ఞతో
కంకణ విసర్జనం చేసి వస్త్రభూషణ ధనధాన్యాల కుల గురువుకు సమర్పించి సంతోషమని ఆపై వధువుతో కూడా వరుడు గృహప్రవేశం చేయి. అలా విశేష కార్యక్రమాలతో కూడా వైశ్యుల వివాహం 7 రోజుల క్రితం. వివాహ క్రతువు రోజు ఈ 7 రోజులలో ఏకభుక్తులై సాయంకాలం పసుపు కుంకుమలతో పరిమళిస్తూ సాలంకృత కలశములలో పరాశక్తి స్వరూపిణి అయి కన్యకాదేవి ఆవాహన చేసి దేవీ వ్రత పూజ చెయ్య. ఇది ప్రాచీన కాలంలో ఈ పూర్వ వయసు ఆచరించిన వివాహ క్రతు విధానం. పరిస్థితులకు అనుకూలాన్ని ఈ వివాహ క్రతు పైన చెప్పిన అంశాల క్రమాన్ని విడవకుండా 7 రోజులలో కానీ తప్పని పరిస్థితులు 3 రోజుల్లో కానీ చివరి ఇప్పుడు ఒక రోజులో అయినా చెయ్య అని ఆచార్యుడు చెప్పాక సభలో విరూపాక్షుడు భాస్కరాచార్యుడితో గురుదేవ మా తండ్రి బంధు సమూహాలను పిలిపి వారిని ప్రేరేపి ఇక్కిని భయంకరమైన అగ్నిలో వారితో కూడా ప్రవేశించాడే. తల్లిదండ్రుల వియోగంలో నేను దుఃఖిస్తున్నట్లే అందరూ తమ తమ తల్లిదండ్రులు పోగొట్టుకొని దరిద్రం శోక దుఃఖంతో మునిగి ఉన్నారు. వారికి దుఃఖోపశమనం కావించటం కోసం నేనేం చెయ్యాలో చెప్పు. అప్పుడు భాస్కరాచార్యుడు మహారాజా పరంధామం పొందిన ఇతరుల గురించి దుఃఖించకూడదయ్యా. అగ్నిలో ప్రవేశించిన మీ బంధువుల బిడ్డలను పిలిపించి ఓదార్చి వారి కోర్కెలు తెచ్చి వారి దుఃఖాన్ని ఉపశమింపచెయ్యి అన్నారు. వైశ్య సమారాధన. మర్నాడు ఉదయం విరూపాక్ష శ్రేష్ఠ తన తండ్రితో పాటు అగ్ని ప్రవేశం చేసిన బంధుజనుల పిల్లలనందరినీ నగరేశ్వర ఆలయానికి పిలిపించి వారి తల్లిదండ్రులు చేసిన మహాత్యాగాన్ని ప్రశంసిస్తూ అనేక సాంత్వన వాచనాలు వాళ్ళందరి సకుటుంబ సపరివారం తన ఇంటికి భోజనానికి రమ్మని విరూపాక్షుని ఆహ్వానం కోసం మరుసటి రోజు బంధుమిత్ర జనులంతా రథగజ హయాది వాహనాలు ఎక్కి వైశ్యరాజే విరూపాక్ష భవనానికి వచ్చే 4000 మూలల విస్తీర్ణంగా మణిఖచితమై సోపానాలు కలది స్ఫటిక స్తంభాలతో శోభిల్లింది. నవరత్నాలతో కూర్చబడి మేలు కట్ల కాంతులచే ప్రకాశించేది. మృదులమై రత్న కంబళ్ళు పరచబడి నేలతో గొప్పారేది. సుగంధ ధూపాలతో పరిమళించేది. నవనిధులతో కుబేరుడి గృహంతో సమానమైనది అయిన విరూపాక్ష ప్రాసాదంలో 100 పంక్తులకి భోజనానికై కూర్చొని వైశ్య బృందం 100,000 సంఖ్య కలది వెలుపొందింది. పంచభక్ష పరవాన్నాలతో అనేక పిండి వంటలతో దివ్య భోజనం 1000 మంది వడ్డిస్తున్న విరూపాక్ష పంక్తుల మధ్య తిరుగుతూ కూర్చున్న వాళ్ళకి ఉపచారాలు చేసి అప్పుడు ఆ వైశ్యులంతా నెమ్మదిగా విందారగించి నాడు సైన్య సమేతుడై భరద్వాజ మహర్షి చేసిన విందు ఆతిథ్యంలాగా ఇవాళ విందు ఉందని పొగిడారు. ఆపై విరూపాక్షరాజు తన తండ్రితో పాటు ఆత్మార్పణం చేసిన వారి కుటుంబాల కోటి స్వర్ణ ముద్రికలు నాణ్యాలు రత్నాలు వస్త్రవాహనాలు ఆభరణాలు అన్నీ సమలు. వాసవి నవరాత్రి మహోత్సవ ఆపై చైత్రశుద్ధ పాఠ్యమినుడు 9 రాత్రులు వైశ్యోత్తములంతా జరిపిన ఉత్సవాలు అన్ని వర్ణాల పట్టణ ప్రజలు పగటిని రాత్రిని తెలుసుకోకపోతే వాసవీదేవి ప్రభావం చేత గోవులు కుండలతో పాలు ఇచ్చాయి. వృక్షాలు కల్పవృక్షాలైనాయి. నదులు తేనె వంటి మధుర జలవాహినులై
వావు అమృతపు కొలకులయ్య వైశ్యుల ఉత్సవాలు బ్రాహ్మణులకు ఋషులకు పేదలకు బహు ప్రకార భూరి దానాలు ఇచ్చారు. ప్రతిరోజు భోజనం చేస్తున్న 100,000 బంధుమిత్ర పరివార జనుల సంఖ్యను చూసి విరూపాక్షుడు ఉత్సాహంతో పొంగి తర్వాత ప్రజలందరూ అనేక విధవానాలు రకరకాల మంగళవాద్యాలకు నట గాయక వైతాళికులకు అత్యంత వైభవోపేత నగర ప్రదక్షిణ చేసి గౌరీ నగరేశ్వరుడు కోన కమలా జనార్దన వింధ్యవాసినీ దేవి సకల ఉపచారాలతో అర్చించి వాసవీదేవి అత్యామూర్తి సన్నిధికి వాసవీదేవి సహస్రనామ స్తోత్రమ అర్చావతారయై వెలసి వాసవి కన్యకా పరమేశ్వరీదేవి సన్నిధికి చేరి వాళ్ళందరినీ గురువరేణ్యుడు భాస్కరాచార్య దేవి యొక్క విశేష పూజలు సంసిద్ధులను చేస్తూ ఇలా భక్తవరులారా వాసవి కన్యకాదేవి సహస్రనామ స్తోత్రం సర్వపాప వినాశక. పూర్వం ఈ దేవి సహస్రనామ స్తోత్రం ఆదిశేష భగవానుడి ధర్మనందుడికి చెప్పబడి నీ పూర్వుడైన సమాధి అనే మహాత్ముడు ఈ సహస్రనామ స్తోత్రంతో కన్యకాదేవి పరమేశ్వరుని అర్పించి అమోఘ వరాలు పొంది ధన్యం. ఈ స్తోత్రం నరులకు ఆయురారోగ్యాలు ప్రసాది ధనధాన్యాభివృద్ధి పొంది దివ్య జ్ఞానాన్ని కలగజి పుత్ర పౌత్రాభివృద్ధిని సము. ఈ సహస్రనామాన్ని బ్రహ్మే ఋషి ఇది అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది. ఈ సహస్రనామ వాసవి కన్యకాదేవి లక్షణయుక్త అనేక సహస్రనామాలను అవి సర్వసిద్ధిప్రదాలు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆగమర్భవ అందులోని నిత్యులు ముఖ్యం. ఈ సహస్రనామాలకు పఠించటం చేత ఈ వాసవీదేవి ప్రీతి పొందినట్టు ఇతర నామాలు పఠిస్తే పొందదు. ఈ దివ్య సహస్రనామ స్తోత్రాలతో భక్తి పూర్ణాలే స్తుతి కీర్తనలతో సంప్రీతురా వాసవి కన్యకాది కోటి సూర్యప్రభా సమానయై వారికి ప్రత్యక్షం. ఆ జగన్మాత దివ్య దర్శనం వల్ల అంతా పరమానందం. దేవదేవేశ్వరిని కాల్చి భక్తితో తన్మయులు అవ్యక్త పరబ్రహ్మ రూపిణి అయిన ఓ ఆదిశక్తి మంగళ స్వరూపమైన దేవి దుష్టదానవ నాశనం చేసే భద్రకాళి భక్త వరప్రదాయిని నారాయణ సర్వలోకాల భ్రాంతి పొందించే ఓ మహామాయ వాసుదేవ సహోదరివై కన్యక దుర్గతివాదిదవైన దుర్గా నిజభక్తుల సదా జయం చేకూర్చే విజయ రసోవై సహ అని చెప్పబడి రసస్వరూప పరమాత్మాన్ మకరంద గర్భంలో ఇమిడ్చుకొనివని ఉముదాదేవి సర్వాకర్షణ శక్తి స్వరూపమై సృష్టికి మూలమై తమ ప్రతీక నీలవర్ణమై ఓ కృష్ణ సర్వవ్యాపకమై విష్ణు శక్తి స్వరూపమై ఓ వైష్ణవి శంభు నిశంభాది రాక్షసులను తునుమాడిన చండిక ఈశ్వర భక్తివైన ఈశాన్ సమస్తంలో వసించే సమస్తంలో నీలో ఉంచుకుని వాసవీదేవి బ్రహ్మశక్తివైన శారదాదేవి భండాసురాంశాసంభూతుడై విష్ణువర్ధన్ అంతమొందింపచేసి జ్యేష్ఠ శరీర పురేశ్వరి ఓ మహాలక్ష్మీ స్వరూపిణి మహాసరస్వతీ స్వరూపిణి మహాకాళీ స్వరూపి సృష్టి స్థితిలయ కారిణివై ఆది పరాశక్తి ఓ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి నీ కోటి కోటి ప్రణామ అని బహుభంగుల కీర్తి ఆ జగదీశ్వరి చరణ కమల సాష్టాంగ దండ ప్రణామాలు వారి భక్తి ప్రపత్తులు చూసి ప్రసన్నురాలై వాసవీదేవి నాయంలారా నీ భక్తికి మెచ్చ
మీరు ఇచ్చిన నా దివ్య సహస్రనామ స్తోత్రంతో మీరు చూసే సంతుష్టురాలనయ్యా. మీకు కావాల్సింది కోరండి, మీ అభిష్టాన్ని ఇస్తా అని అనుగ్రహాన్ని. ఇందులో 18వ చివరి అధ్యాయం. పరమ కరుణతో ప్రత్యక్షమై అనుగ్రహించిన వాసవి కన్యక పరమేశ్వరుని చూసి ఆ దేవి పలుకులు విని భాస్కరాచార్య దేవితో, జగన్మాత, జ్ఞాన వైరాగ్యాలు లేకపోతే నీ సాయుధ్యం లభించదు. అలాంటి జ్ఞాన వైరాగ్యాలులే మాధ్యమ అధికారులే సామాన్యులకు నీ సాన్నిధ్యం లభించే సులభ మార్గాన్ని దయతో ఉపదేశి. వాసవి కన్యక పరమేశ్ గురు భాస్కరుణ్ణి ప్రియ జనావళి వాత్సల్యంతో చూసి నాయనలారా, అలాంటి సులభ మార్గమే పరాభక్తి. మీరు ఆ పరాభక్తిని జాగ్రత్తగా ఎప్పుడు నా గుణగాథలు వెంట నా నామాన్ని జపించరు. నా యందు ఆవిర్భవించే తైలధార లాగా మనోవృత్తిని అఖండంగా వెలిగేట్టు చేసుకోవటం అనేది పరాభక్తిలో. నన్ను సర్వోత్కృష్టమై అనురాగంతో చింతించే భక్తు నన్ను తనకు పేరుగా తలపకుండా అభేదంగా భావిస్తా. ఎవడు సమస్త జీవులలో నన్ను చూడగలడు? ఎవడు తనను తాను ప్రేమిస్తున్నట్టు సమస్త జీవులను ప్రేమించగలడు? ఎవడు నన్ను అన్ని రూపాల అంతటా ఉండే శుద్ధ చైతన్య రూపిణిగా ఎరుగగలడు? సద్విప్రుడు మొదలు చండాలుల వరకు సమస్త జనుల ఎవడు సమాన భావంతో సమాదరించగలడు? ఎవడు ఈ అనంత విశ్వంలో నేను తప్ప రెండవ పదార్థమే లేదని నమ్ముతాడు? ఎవడు ఏ జీవికి కూడా అపకారం చెయ్యనని అంటాడు? అలాగే ఎవరికి నన్ను నా స్థానాలు, నా భక్తులను దర్శించడంలో, వేదాంతాదులై నా శాస్త్రాలు వినటంలో, నా మంత్రతంత్రాలను ఎనలేని శ్రద్ధాశక్తులు కలుగుతాయి. నా భక్తి పారవశ్యం చేసి ఎవరి శరీరం పులకరించిపోతుందో, ఆనంద బాష్పాలతో నిజ కళ్ళు పొరలు గద్గదమై కంఠధ్వని చెలగులు, అలాంటి వాడు ఎలాంటి ఫలాపేక్షలే కేవలం నన్ను ఆనందింపచేయటానికి మాత్రమే నాలో చిత్తం తిరుగుతాడు. అతడు కేవలం నా మీద గల ప్రేమ చేతని నన్ను ప్రేమిస్తూ, నా భక్తుడు నాకన్నా గొప్ప వస్తువు కొంచెమైనా ఎర్రగడు. అలాంటి వాడు సేవక భావాన్ని వద నాతో సమైక్యం పొందడు. ఎవడు లోభాన్ని విడిచి పరమ పవిత్రాలై నా వృతాలు నిత్య నైమిత్తికాలై వైదిక మాత్ర పౌరాణిక కర్మ భక్తితో చేస్తూ ఉంటాడు. ఎవడు నా ఉత్సవాలు పరమ భక్తితో నిర్వహిస్తాడు, ఇతరులు చేస్తుండగా చూస్తూ ఉంటాడు. ఎవడు దేహాభిమానాన్ని సిగ్గు బిడియాన్ని వద పవిత్రాలై నా నామ సంకీర్తనాదులు పాడుతూ ఆడుతాడు, ఆ పరమ భాగవతము నన్ను చేరగలడు. సర్వదా సర్వాశ్రయై నన్ను కూర్చి పొందే అమూల్యానంత ప్రేమే పరాభక్తి. ఈ మాటలు విన్న భక్తుడు దేవిని చూసి, పరమేశ్వరి, ఈ భూమి మీద పుణ్యక్షేత్రాలు ఏవి నీకు అత్యంత ప్రేమాస్పదమైనవి? ఏ వ్రతాలు, ఉత్సవాలు నీకు ఇష్టమైనవి? వాటిని చెబితే అవి మేము చేస్తాం. వాసవీదేవి చెప్పు, బిడ్డలారా, నిజానికి ఈ ప్రపంచమంతా చూడబడే ప్రదేశంతోనే ఉంది. అనంత జాకాల స్వరూపిణి అవటం వల్ల అన్ని కాలాలలో నా పూజావత సమయంలో అవుతాయి. అన్ని ఇంద్రియాలచే
పొందబడి సర్వ విధాల విషయ అనుభవమంతా అఖండ చైతన్యమూర్తినై నావల్లేదు కనుక అది అంతా నా ఉత్సవమే. అయినా మీ మీద వాత్సల్యం కొన్ని ముఖ్య విషయాలు చెప్తున్నా వినండి. భూమి నా వివిధ భూభూతులై 108 శక్తిపీఠ సుప్రసిద్ధంగా వాటిలో అష్టాదశ శక్తి పీఠ మహోత్కృష్ట మహిమాని సాధకు అలాంటి అనేక తీర్థాలు సేవింపజాలకపోతే మహాపవిత్రమై ఒక్క మహాగిరి అంటే ఈ పెనుగొండ క్షేత్రాన్ని ఆశ్రయిస్తే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే బ్రహ్మకుండ సమీపంలో నిర్మింపబడ్డ ఈ పెనుగొండ క్షేత్రంలో సమస్త పుణ్యక్షేత్రాల మహత్వం ఏమిటి. నా ఈ క్షేత్రంలో నన్ను దర్శించి సుఖసంధాయినై నన్ను అనన్య భక్తితో సేవించే భక్తుడు భవబంధాల నుండి విముక్తుడు. ఇక నాకు ప్రీతికరమైన వ్రత యజ్ఞ ఉత్సవం చెప్తావే. శుక్రవార వ్రతం నాకు చాలా ఇష్టం. వైశాఖ మాసంలో జరిగే నా జయంతి, ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రి ఉత్సవాలు, మాఘంలో వచ్చే నా విశ్వరూప సందర్శన పర్వదినం, పూజా వ్రతాలు, మండల దీక్షా సహితంగా చేసే దీక్షా వ్రతాలు నాకు చాలా ఇష్టం. నా అంగ ఉపాంగ దేవతా సహితంగా చేసే శ్రేష్ఠ పూజా విధానమై శ్రీ వాసవి కన్యకా వ్రతం సర్వోత్తమమై. వైశాఖ శుద్ధ దశమి నాడు ఈ వ్రతం చెయ్యడం సర్వశుభదాయ. నా భక్తులు తమ గృహాలలో జరుపుకునే వివాహాలు, శుభకార్యాలు, గృహప్రవేశాలు, శుభకార్యాలు నా వ్రతం జరుపుకుంటే వాళ్ళ కోరికలు యుక్తర శతహోమ కుండాలతో నా ఆరాధనా విధానం విరసిల్లే శ్రీ వాసవి కన్యకాదేవి మహాయజ్ఞం అమోఘ ఫలప్రద. మాఘశుద్ధ విధియర్ మహాయజ్ఞం జరుపడ సర్వోత్కృష్టం. కాకపోతే మహాయజ్ఞంగా వ్రతాన్నిగా పంచాంగ శుద్ధిగా ఏ రోజైనా చెయ్యవచ్చు. భక్తులారా, నన్ను సంతోషపరచడానికి నా అవతార దిన మహోత్సవం, జన్మదినోత్సవం, ఉయ్యాల ఊరేగి, దూరోత్సవం, శయనోత్సవం, జాగరణ, నా విశ్వరూప దర్శన మహోత్సవం అంటే ఆర్యవైశ్యుల ఆత్మార్పణ జరిగినతో, నా పట్టాభిషేక మహోత్సవం, రథోత్సవం, పవిత్రోత్సవం మొదలైన ఉత్సవాలు మీరు వైభవోపేతంగా చెయ్యండి. సర్వదేవతా స్వరూపిణి అయి నా ఉత్సవాలను వైభవోపేతంగా చెయ్యి. సర్వదేవతా స్వరూపిణి నా ఉత్సవ నిర్వహణ విధానాలు, ధర్మశాస్త్రాలను, ఆగమశాస్త్రాలను వివరింపబడు. నా వ్రతోత్సవ కార్యక్రమాలు, నా విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు, నా భక్తుల గౌరవ బాలికల, కన్యల, బాలనాగరు, వటువుల, సువాసన, అలాగే ధీరజనుడు వాత్సల్యంతో చెప్పిన వాసవి కన్యకాదేవిని చూసి విరూపాక్షుడు, దేవదేవి నిన్ను పూజించడానికి తగి శాస్త్రీయ క్రమం దయతో చెప్పం. నాకు మిక్కిలి ప్రీతకరమైన విధానం చెప్తా వినండి. నా అర్చన బ్రహ్మ బాహ్య అభ్యంతర భేదం అనే 2 రకాలు. బాహ్యార్చనలు వేదోక్తమైన నా పూజన మూర్తి భేదం చే 2 విధ. అందు మొదటి నిఖిల జగదాకారంగా ఉప్పే నా విరాట్ రూపం యొక్క ధ్యాన రూపమే. రెండవది సుందర రూపమైనటువంటి సర్వాభరణ భూషిత హస్తపాదాది సంయుతమై నా దివ్య మంగళ విగ్రహం వేదోక్తాలై మంత్రాలచే ఆవాహనం మొదలు ఉద్వాసన వరకు చేసే పూజ. ఇలా మూర్తి భేదం చే వదిలితే 2 విధాలైన పూజలు నాకు.
సుకృతలారా, ఇప్పుడు మొదటిదైన వైదిక పూజ గురించి నిశ్చలమైన శాంత చిత్తం కలవాడి దంభాది అహంకారం వది పిపీలికాది బ్రహ్మ పర్యంతంగా సమస్త చరాచర విశ్వమే ఆకారంగా గల నా విరాట్ రూపాన్ని మనస్సులో దర్శించే భక్తుడు తన్మయుడుతా. నా మీద అనన్య ప్రేమ కలవాడి సర్వాన్ని ఆశ్రయమైన ప్రేమ రూపిణి నా భావాన్ని భక్తితో ఆశ్రయించిన వాడు యజ్ఞ యాగాదుల చేత తపోవ్రత దానాదుల చేత నన్నే మెప్పిస్తూ సంతోషింపచేయ. అలా ఆచరించేవాడు నా సంపూర్ణ అనుగ్రహాన్ని కొని అనాది భవ బంధనాల నుండి విముక్తుడైతాడు. నాయన వేదాలు చెప్పిన కర్మాచరణంతో కూడి ధ్యానం చేత భక్తితో అలంకరింపబడి జ్ఞానం చేత అలాగే నన్ను పొందగలను. ఇప్పటికి హస్తపాదాలు అవయవాలతో విలసిల్లే నా మంగళ స్వరూపం రెండవ వైదిక పూజా విధానం చెప్తారు. భక్తులు పొందడాలి శరమంద సహస్రదళ పద్మాకార కమలలు ప్రసన్నుడైన తన గురువు విరాజిల్లుతున్నాడని భావించి గురువు యొక్క మంగళ పూర్తిని స్మరించి సద్గురువుకు నమస్కరించాక మూలాధార కమలను కుండలిని శక్తిని స్మరించ చిదగ్ని శిఖారూపమై ఆ కుండలిని మధ్యను సచ్చిదానంద రూపిణినై నన్ను భావించే ధ్యాని. తర్వాత శౌచం మొదలైన సంధ్యావందనం వరకు గల కర్మలతో శ్రద్ధతో ఆచరించి నిత్యోపాసనా రూపమైనటువంటి అగ్నియారాధన చేసేవాడు నన్ను సంతోషింపచెయ్యడానికి అగ్ని కార్యం చేయి. ఆపై యుక్తాశీలుడై పూజా సంకల్పం చేయి. ముందుగా భూతశుద్ధి భూమి శుద్ధి చేసి పీఠాన్ని అలంకరించి నా పూజకు మొదలుపెట్టి సగ దేహంలో ధర్మాదులతో నా పీఠాన్ని ఏర్పరచుకున్నట్లు భావి నన్ను శ్రీ వాసవి కన్యకా చక్రంలో ఉన్న దానినిగా భావించి ధ్యానం. తర్వాత ప్రాణాయామం చెయ్య. తాను చేసిన ధ్యాన జపాలు నాకు అప్పై సాక్ష్య పూజ ఆచరించడానికై ఆచమన కలసారాధాలు చెయ్య. తర్వాత ఆచమి మంత్రపూత జలంతో పూజా ద్రవ్యాలను ప్రోక్షించాలి. గురు నమస్కారం చేసి బయట అమర్చిన పీఠంలో యంత్రాదులను ఆవాహనం చేసి ప్రాణ ప్రతిష్టా మంత్రంతో నన్ను ప్రతిష్ఠి. తర్వాత ఆవరణాధిష్ఠిత దేవత పూజించ. సమస్త జగదాధారిణి అయి నా ప్రభే రూపంగా కల నా అంగోపాంగ దేవతల పూజ చెయ్య. అలా ఆవరణ దేవతలు ఆయా ఆవరణలలో ఉన్నవాళ్ళగా భావించి పూజించాక అంగోపాంగ దేవతలతో పరివార శక్తులతో విలసిల్లుతను నాకు యథాశక్తి సంపాదితాలై ఆసనం ఆవాహనం అర్ఘ్యపాద్యం ఆచమనీయం స్నానం వస్త్రయుగ్మం భూషణాలు గంధపుష్పాక్షలు మొదలైన వాటిని సమర్పించి నా పవిత్ర నామావళితో నన్ను కీర్తి ఆపై భక్ష్య భోక్ష లేశ చోష రూపాలలో నైవేద్యాలతో తాంబూల దక్షిణాదులు మంగళ నీరాజనాలు పరిపూర్ణ భక్తి శ్రద్ధలతో నన్ను సేవించి ఆగమాదులలో చెప్పబడి కవచ మూల హృదయ స్తోత్రాలు చేత దేవీ సూక్తం చేత పురులేఖాది మంత్రాలు చేత సర్వ విద్యాధిష్ఠిత అయిన నన్ను మాటి మాటికి సంతోషం చేయ. నా సహస్రనామాదులతో నన్ను కీర్తించాలి. తన చేత చేయబడిన అపరాధాలను చెప్పుకొని క్షమాపణ కోర. వేద పురాణ పారాయణాదులచే నన్ను ఆనందింపచేయ. వాటిలో అంతర్యామిగా వివిధ అవతారాల రూపంలో
నేనే ప్రతిపాదింపబడుతూ సువాసినులను కన్యలను దీనజనులను నా రూపంగానే భావి అర్చించి ఆ తర్వాత నాకు సాష్టాంగ దండ ప్రణామాలు చెయ్యాలి. అలాగే ఇప్పుడు మీకు అంతర పూజా విధానం చెబుతా. అంతర పూజ అంటే చిదేకరస బ్రహ్మస్వరూపిణి అయి మా నిరాకార తత్వంలో చిత్తాలను లయింపచేయటము. పైన చెప్పిన భాగ్య పూజను వదిలి సాధకు ఈ అంతర పూజను ఎందుకు ఆశ్రయించాలో చెబుతా. నిరాకార నిర్వికార శుద్ధ బుద్ధముక్త జ్ఞానం మాత్రమే నా యథార్థ స్వరూపమై జీవుడు అజ్ఞానం వల్ల తన చిన్మాత్రతత్వ మరిచి భ్రాంతితో కల్పితాలైన దేహాదులపై అహంకార మమకారాలుపై నిరంతర జనన మరణాది క్లేశ ప్రవాహం గడి పుట్టుకుపోతుంది. ఇప్పుడు తీరాన్ని చాలా లేట్. నిజాన్ని విచారించి సద్గురు సేవల వల్ల తత్వాన్ని పొంది సత్య జ్ఞానానంద ఘనమై నా స్వరూప కన్నా వేరుగా తాటిలో తోచిన పావులా, ఎండ మావుల నీటిలా, స్వప్న పదార్థాల కనపడి ఈ అసత్యమై జడాత్మక దుఃఖాత్మకమై ఈ జగమంతా మాయామయం అని తెలుసుకోవాలి. నా చిద్రూపంలోనే మనస్సు నిరంతరం ప్రత్యేగాత్మ సాక్షి భావన తత్పరుడి సంసార సముద్రాన్ని దాట. అలాంటి అంతర పూజ ఆచరించే యోగ్యత ప్రాప్తించేవారు బాహ్య పూజ తప్పు. ఆ పైన వైశ్యుని చూసి బిడ్డలార భూమి మీద ఇతరుల దుర్లభమై అద్భుతమైన కీర్తి మీ చేత నేను పొందగింది. ధర్మరక్షణలు ఆసక్తులైన మానవులెప్పుడు ప్రశంసనీయులై అవుతారు. భక్తవరుల ఆర్షధర్మాన్ని అనుసరించి వర్ణాశ్రమ విధులను పాటిస్తూ ఉత్తరకారు నిర్ణయించిన షోడశ సంస్కార ఆచరిస్తూ నేను చూపి త్యాగ అహింసాత్మకమై కొత్త ధర్మాన్ని యుగం అనుసరణీయమై పరమ ధర్మంగా స్వీకరించి అఖిల ప్రపంచంలో ఈ ప్రవిమల ధర్మ ప్రచారం విశ్వశాంతి సాధించ సమస్త వైశ్యులు అభిమాన ధనులై ఐకమత్యంతో మెలగ వైష్ణవ శక్తీయ గణాపత్యాది సమస్త మత సంప్రదాయాలలో సమదృష్టి గలి సర్వమత సామరస్యంతో ప్రజాపాలన చెయ్య. బిడ్డలారా, మా ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అవతారము నిలయాలై ఆలయాలు ప్రపంచమంతటా విలుస్తాయి. నేను చూపిన అహింసాత్మక వినూత్న ధర్మ మార్గమే అఖిల ప్రపంచానికి ఆచరణీయం. ఈ పవిత్ర భారత భూమి విలసిల్లే వైశ్యవంశంలో విశ్వవిఖ్యాతులై మహాత్ములు ఉదయించి గాంధీ లాంటి మాతృదేశ స్వాతంత్ర సౌభాగ్యాలు సంరక్షించి విశ్వ కళ్యాణం సాధి వత్సరారా 714 గోత్రాల వారితో మహాసంఘంగా వెలసిల వైశ్యవర్ణం విభక్తమైపోయింది కదా. చింతించద్దు. కాల ప్రభావం విధి విలాసం అనివార్యం. నేడు మీ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయిన వైశ్యులు మొదటి నుండి అనేక ప్రాంతాలు నివసిస్తున్న పూర్వ వైశ్యవంశాల నా కృపచే భవిష్యత్ కాలం మళ్ళా ఏకమైపోతా. ఇది నిస్సంశయం అని ఇలా ఉపదేశించి వాసవి కన్యకాదేవి అంతర్ధానమై అనంతరం అక్కడి ప్రజలంతా పరమానంద భరితలై వాసవీదేవిని కీర్తిస్తూ బయలుదేరి రాజసభ ప్రాంగణానికి వచ్చి అప్పుడు 18 పట్టణాల వాళ్ళే వైశ్యులను గురువును సెలవు తీసుకొని తమ పట్టణాలకు ప్రయాణం. అలా
కలసరి ఇలా సాలంకాయ మహర్షి మణిగుప్తాదుల వాసవి కన్యకా పరమేశ్వరి పుణ్య గాథ సవిస్తరంగా వినిపించి నాయనలారా ఈ దివ్య గాథ సమానమైంది లేదింకో. ఇది సకల దుఃఖాలు శమింపచే సమస్త సంపదలు పెంపొంది శ్రీ వాసవి కన్యకా పురాణ కథా పారాయణ అకాల మరణాలను రానియకుండా ఆపే సర్వవిధ వ్యాధుల బాధలను తొలగి ఆయురారోగ్యాలు ప్రసాది సత్సంతానం కలగజే ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థ ఫలాలు చేకూరు. బుద్ధిమంతులైన వారు తమ జీవితాలను ఒక్కసారి ఈ దివ్య చరిత్ర శ్రవణం చేసిన పఠించిన గంగాది పుణ్య నదులను చేసినవా కాశీక్షేత్రంలో కోటి లింగ ప్రతిష్ఠ చేసిన ఫలితంతో పవిత్ర గంగా తీరం కోటి అశ్వమేధ యాగాలు చేసిన ఫలంతో ఎడారి భూమిలో కోటి బావులు తవ్వించిన ఫలితం కరువు కాటకాలు రోజుకు కోటికి మంది అన్నదానం చేసిన ఫలితం కనుక ఇదంతా ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దివ్య చరిత్ర వినేవాళ్ళు పఠించేవాళ్ళు బోధించేవాళ్ళు పుణ్యం. ఎవరి కన్యకాదేవి పురాణాన్ని తన ఎంత వింటుకొని భక్తితో పఠిస్తారు వారి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తారు. అలాంటి వాళ్ళు నాలుకలపై సరస్వతీదేవి నాట్యమాడు. రోజు ఈ వాసవీదేవి అర్చించే భక్తులు కోరిన కోరికలన్నీ అభీష్ట భోగ అనుభవి తర్వాత అత్యంత దుర్లభమై దేవి లోకాన్ని పొందు. ఏ కోర్కెల నిష్కామంగా ఎవరి మహత్తరమైన వాసవి గాథ పఠిస్తారు అలాంటి వాళ్ళు సకల బంధాలు తొలగించే బ్రహ్మజ్ఞానం కలుగు. అలా ఇహ పర సౌఖ్యాలు రెంటిని ప్రసాదిస్తూ ఈ మహత్తర చరిత్ర సమస్త వర్ణాల వాళ్ళ బ్రహ్మచర్యాది సమస్త ఆశ్రమాల వాళ్ళ తమ ధర్మాచరణ కలుగు లోపాలను సరిదిద్దుకొని దివ్య జీవనాన్ని పొందడానికి తగిన జ్ఞానాన్ని ప్రసాదిస్తూ కనుక ఇది అవశ్య పఠనీయం అని చెప్పి స్వస్తి వచనాలు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ సర్వేషాం శాంతిర్భవ సర్వేషాం పూర్ణం భవ లోకా సమస్త సుఖినో భవ. ఓం తత్సత్ మంగళం మహ. ఓం శాంతి శాంతి. శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం సమాప్తం. రచన శ్రీ కొల్లిపర పాండురంగారావు గారు. ఇప్పుడు వాసవి కన్యకా పరమేశ్ అష్టోత్తర శతనామ. ఓం అమలాయై నమః, అమృతాయై నమః, అనఘాయై నమః, ఆదిశక్త్యై నమః, ఆదికన్యాయై నమః, అంబికాయ నమః, ఆశ్రితవక్షదాయ నమః, అగ్రగణ్యాయ నమః, అన్నదాయ నమః, అహంసాధర్మరూపిణ్యై నమః, ఆత్మసిద్ధిప్రదాయ నమః, అనంతసుగుణలీలాయ నమః, ఆశ్రితవత్సలాయ నమః, ఆశ్రితార్పితాయ నమః, ఆశ్రితార్చితాయ నమః, ఇహ పరానందదాయిన్యై నమః, హ్రీంకారరూపిణ్యై నమః, నీతిబాధా నివారిణ్యై నమః, ఈశ్వర్యై నమః, భూరిజానన్యభూషణాయ పూజ్యపారు సహస్రాభాయ ఐశ్వర్యప్రదాయిన్యై నమః, ఓంకారరూపిణ్యై నమః, ఔదార్యై నమః, కనకవర్ణాయ నమః, కనకాంబరధారిణ్యై నమః, కల్పవల్లీ సమాంగ్యై నమః, కళ్యాణి కనకవర్షాయ నమః, కుసుమశ్రేష్ఠ కుమార్యై నమః, కులవర్ధిన్యై నమః, విశ్వఖ్యాదిదాయిన్యై నమః,
गुणातीतायै नमः गुरुभास्कराचार्याय नमः गीतामृतसारस्वरूपाय नमः गोप्त्रे नमः गोविन्दसहोदर्ये नमः चतुर्भुजाय नमः चराचरवासिताय नमः चराचरजगन्नेत्राय नमः चन्दचूडये नमः चिदग्निकुण्डसम्भूताय नमः चिदानन्दाय नमः जगदानन्दकारण्ये नमः जगद्विख्यातये नमः जगज्जनन्ये नमः जगध्यानगम्याय नमः तापत्रयवारिण्ये नमः त्रिकालज्ञानसम्पन्नाय नमः कुलहस्ताय नमः शागरूपाय नमः दयामूर्त्यै नमः दुर्गाय नमः धर्मनन्दनसेविताय नमः धनवद्धिन्यै नमः धर्मस्वरूपिण्यै नमः दारिद्र्यदुःखनाशिन्यै नमः निर्गुणायै नमः नित्यकल्यायै नमः नित्यशुद्धायै नमः निर्मलायै नमः निरहङ्काराय नमः पद्मवदनाय नमः परात्परायै नमः परज्योतिस्वरूपिण्यै नमः पराशक्त्यै नमः पराविद्याय नमः पराद्भुतहिंसाहीन रणस्रष्टाय नमः पेरुगొండवासिन्यै नमः प्रभातसगोत्रजायै नमः फलसिद्धफलप्रदायै नमः पूज्याय नमः उत्तरकामेशुफलदाय नमः पुरुषार्थप्रदायिञ्जय नमः बालनागरघोषिञ्जय नमः बालाय नमः बालेन्दुशेखराय नमः भवबन्धविमोचन्यै नमः ब्रह्मविष्णुशिवस्तुत्याय नमः ब्रह्मानन्दप्रदायिञ्जय नमः मणिद्वीपमहाराज्ञै नमः महाकार्ये नमः महागिरिनिवासिन्यै नमः महालक्ष्म्यै नमः महासरस्वत्यै नमः महायोगमायै नमः ॐ महायोगरूपाय नमः ॐ राजराजेश्वर्यै नमः ॐ राजीवलोचनाय नमः ॐ लोकोद्धारितायै नमः ॐ वरदाय नमः ॐ वासव्यै नमः ॐ विश्वरूपप्रदर्शिन्यै नमः ॐ वेदमातायै नमः ॐ स्वगपद्महस्ताय नमः ॐ शुद्धचैतन्यस्वरूपायै नमः ॐ विष्णुवर्धनमुक्तिदायिनै नमः ॐ विरूपाक्षसहोदराय सहोदर्यै नमः ॐ त्रिशक्तित्रयाय नमः त्रिशक्तित्रय मातृकास्वरूपायै नमः ॐ विद्यायै नमः ॐ सुभदायै नमः ॐ सत्यव्रतायै नमः ॐ समाधिऋषिसमाराध्याय नमः ॐ सप्तमातृकास्वरूपिण्यै नमः ॐ तन्त्रस्वरूपिण्यै नमः ॐ सर्वमन्त्रतन्त्रस्वरूपाय नमः ॐ सुगुणायै नमः ॐ सुमुखायै नमः ॐ क्षेमभारनिवारिण्यै नमः ॐ क्षेमस्थैर्य विजय अभ्युदय आयुरारोग्यदायिन्यै नमः ॐ कञ्जकापरमेश्वर्यै नमः ॐ अथ श्रीमद्वासवी कञ्जकापरमेश्वर अष्टोत्तरशतनामावलि सम्पूर्णम् ॐ तत्सत्।